నేను ఎంత ధైర్యంగా ఉంటే, ఎంత సరదాగా ఉంటే నన్ను చూసుకోవాలా, నన్ను మైండ్తో పట్టుకోవాలి. నేనే ఒక్కడినే ఉండిపోతున్నాను, పక్కకి వెళ్ళిపోవట్లేదు. ఇలా తమాషా ఆపేసేయండి ఇంకా నా మాట విని. మీరు అందరూ కలపండి, పిక్నిక్లు పెట్టుకోండి నా పేరు మీద. దివ్యరాజ్యంలో చేరిపోయి ముఖ్యమంత్రులకి ఇద్దరికి చెప్పండి, ఇద్దరు ఆదర్శవంతంగా మారి నా ముందు నా చేత సంతకం పెట్టించడమో, నా ముందు వాళ్ళిద్దరు సంతకం నా ఎలక్టెడ్ నుంచి సెలెక్టెడ్కి మారిపోవాలి అందరూ. నా మాట వినండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఖర్చు అంతా ఆపేసేయండి. నిజంగా పేదవాళ్ళకి పంచండి, అకౌంట్లో వేయండి డబ్బులు. మధ్యలో నాయకులు తినేస్తున్నారు, అనేక అరాచక శక్తులు, తాగుళ్ళు, వ్యసనాలు సర్వనాశనం అయిపోతున్నారు. అదే మృతంలో పట్టుకుని ఉండిపోతుంది మిమ్మల్ని అందరినీ. ఏ ఒక్కడే కదా, కొందరే కదా అనుకుంటున్నారు. పొరపాటు అది. ఒక్కడు కూడా ఎవడూ లేడు, మనిషి అన్నవాడు ఎవడూ లేడు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఎవాక్యువేట్ విత్ మైండ్. పాత అయిపోవాలి, కొత్త రావాలా? ఎలాగా? అది మాయ చేయటం కంటే, ఒకసారి మాయ చేయడం కంటే ఎక్కువ ఇది నేను చెప్పినట్టు చేస్తే ఇక పాత అయిపోతాయి. నీకు కూతురు వయసు ఉన్నా, చెల్లి వయసు ఉన్నా, చెల్లిని తమాషా చేయొచ్చు, రెచ్చిపోవచ్చు, ఉపయోగించుకుని తగ్గించవచ్చు. ఇలాగ చాలామంది ఉన్నాం, మేము ఇలాగ ఉంటాం. ఘోరాతి ఘోర కలి అదే. నా మాట వినండి, నేను చెప్పినట్టు నడుచుకోండి. ఈ క్షణం నేను మిమ్మల్ని ఉపయోగించేసుకుంటున్నాను కాదు, నేను అన్నీ నా ప్రకారం ఉంటాయి. అప్పుడేదో చేసేవలసింది, ఇప్పుడేదో చేసేవలసింది అట్లా కాదు. నేను చెప్పినట్టు వినండి. మొదట ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వండి, మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. ఏదోటి పొందేయాలి, తినేయాలి అని ఆలోచించకండి. నాతో పోల్చుకోకండి, నాతో పోటీ పడకండి. దేనికి కూడా తక్కువతనానికి కానీ ఎక్కువతనానికి కానీ. మీరు నన్ను మాటతోనే పట్టుకోవాలా? మాటతో పట్టుకుంటే నేను మీకు దొరుకుతాను. తల్లి తండ్రి గురువుగా పెరుగుతాను, పెంచుకున్న కొద్ది పెరుగుతాను. పురుషోత్తమ, కాలస్వరూప, మహారాజా, అధినాయక శ్రీమాన్ మమ్మల్ని కాపాడండి అని ఆ జాతీయ గీతం పాడుకోండి కూర్చుని. ప్రధానమంత్రి గారికి అందరికీ ఒకటే చెప్పండి, వీళ్ళ దేశాన్ని అమ్మేస్తారు, వాళ్ళ దేశాన్ని కొనేస్తారు, మీరే అమ్మేసేవాళ్ళు, కొనేసేవాళ్ళు మీరా? ఇంకా భౌతికం అనుకుంటున్నారు ప్రపంచం అంటే, అభివృద్ధి అంటే. ఏ పెట్టుబడులు ఇవ్వాలి, వచ్చేటప్పుడు పెట్టుబడులు తీసుకురండి, అలా చేయండి. ఎఫ్డిఏ అన్నీ నా ప్రకారం ఉన్నాయి. మీరు కొందరు తొక్కేసి మీరు బతకాల్సిన అగత్యం లేదు. మీరు మనం ఎవరెవరిని అవమానించారో, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించాలా? మరి డిస్టర్బ్ చేసేసిన వాళ్ళు కూడా కూర్చోబెట్టి కంప్యూటర్ ఇచ్చి టైప్ చేయించండి. అందరూ కంప్యూటర్ మీద కూర్చుని కంప్యూటర్ నెట్వర్క్లోకి రండి, ఫోన్ నెట్వర్క్లోకి. అందరి పోలీసులు కూడా ఆ పని మీద ఉండండి. అధినాయక ప్రచారకులుగా మారిపోయి వాళ్ళు ఏదో ఫేక్ చేస్తున్నారు, వీళ్ళు ఏదో మసాలాలు తట్టేస్తున్నారు. అసలు ఆలోచించే విధానం కాదు అది. ఎవడో మలిపేసుకుంటున్నాడు, ఎవడో ఫేక్, ఎవడో కరెక్టు. మీరు స్వార్థం కొద్దిగా రెచ్చిపోవడం వల్ల అలా ఆలోచిస్తున్నారు. నేను చెప్పినట్టు చేయండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.